క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము కొండ అనుభవం ముగ్గురు శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులకు చూపించిన తర్వాత వారు కిందకి దిగొస్తూ అనేక విషయాలు తర్కిస్తూ ఉండగా ఒక విషయము యేసయ్య వైపు తిరిగి అడుగుతారు. అవును, కానీ యేసయ్య, మెస్సయ్య కన్నా ముందు ఏలియా రావాల్సి ఉందని ప్రవక్తల గ్రంథాల్లో మేము చూసాము, శాస్త్రులు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు, మరి ఇదేమంటావు అని వారు యేసు ప్రభు వారిని అడిగే ప్రయత్నం చేశారు. అంటే వారి ప్రశ్న అడగటానికి కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవటం అన్నదాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సో కొన్ని విషయాలు క్లారిటీలో ఉన్నాయి, కానీ ఈ విషయం క్లారిటీ లేదు. పైగా మెస్సయ్య రావాలంటే శాస్త్రుల ప్రకారం ఈయనకన్నా ముందు ఏలియా రావాలి కదా, మరి దాన్నేమంటారు? ఏలియా వచ్చితే నువ్వు రానున్న మెస్సయ్యవే, మాకు మెస్సయ్యవని మేము నమ్ముతున్నాం, కానీ ఏలియా రావాలి కదా అన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. వీళ్ళకి ఏంటంటే, మెస్సయ్యకు ముందు మెస్సయ్య వస్తున్నాడంటే గుర్తు ఏంటంటే ఏలియాని దేవుడు పంపిస్తాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలను చూస్తే మనకు అర్థమైద్ది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయంలోను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. సో శాస్త్రుల ప్రకారం మెస్సయ్య వచ్చే ముందు ఏలియా ప్రవక్త వస్తాడు అన్నది వారికి అండర్స్టాండింగు. అక్కడున్న వాళ్ళందరూ కూడా దానికే ఆమోదముద్ర వేస్తారు. సో వారి ప్రకారం ఏలియా వచ్చారు అని అంటే మెస్సయ్య వచ్చారు అన్నది వారు ఒక కన్ఫర్మేషన్లో ఉన్నారు. కానీ యేసయ్య వారితో, అవును, ఏలియా రావటం అన్నది వాస్తవమే, కానీ మీరు అనుకున్నట్టుగా ఏలియా వచ్చిన తర్వాతనే మెస్సయ్య వస్తాడు అన్న ఆ గుర్తును తీసేయండి. మీ ప్రకారం మెస్సయ్యకు ముందు ఏలియా వస్తాడు, కానీ దానికన్నా ముందు మీరు మెస్సయ్యను గురించి ఇంకొక మాట కూడా అర్థం చేసుకోవాలి. దానికి ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడాలని వ్రాయబడి ఉన్నది కదా, అదేంటి అన్నాడు. అంటే మీకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే మెస్సయ్య వచ్చాడంటే ఆయనకన్నా ముందు ఏలియా వచ్చాడు అని అంతవరకే తెలుసు. కానీ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించుకుంటే అక్కడ మనుష్య కుమారుడు అన్న పదం 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. మనుష్య కుమారుడు అని అంటే యేసు ప్రభు వారు దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనుష్య కుమారుడు యేసు ప్రభువే. ఆ మనుష్య కుమారుడు
శ్రమల పాలవ్వాలి అన్నది సామెత కీర్తన గ్రంథము 22:69లోను, యెషయా గ్రంథం 53లోను, జకర్యా గ్రంథము 12:10లో ఉంది. సో మీరు అనుకున్నట్టుగా నిజమే, మెస్సయ్యకు ముందు ఏలియా రావాలి. అలాగే మెస్సయ్య వచ్చిన తర్వాత శ్రమ పడాలి అని కూడా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మెస్సయ్య అంటే కేవలం స్వస్థపరిచేవాడే కాదు, శ్రమ పడేవాడు కూడా అని చెబుతూ మళ్ళా వెంటనే అవును గాని ఏలియా వచ్చేసాడు. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చెననియు 13వ వచనంలో ఏలియా వచ్చెననియు అతని గూర్చి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. మీరు ఒక డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ఏలియా రావాలి కదా! అప్పుడే మెస్సయ్య వస్తాడని. నేనేమంటానంటే మెస్సయ్య రాకముందు ఏలియా వస్తాడు నిజమే. ఏలియా వచ్చిన తర్వాత మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య కూడా శ్రమల పాలవ్వాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెబుతూ వాళ్ళ డౌట్ ఏంటి, ఏలియా రావాలి కదా అని. దేవుడు యేసుప్రభు అన్నారు ఏలియా ఆల్రెడీ వచ్చేసాడు అన్న మాటను వారి చెవున పడిద్ది. అది కొద్దిగా వారికి షాకింగ్‌గా ఉన్నట్టుగా ఉంటది. అసలు ఈ ఏలియాను గురించిన ప్రస్తావన మనం గమనించుకుంటే యేసు ప్రభువారు ఆ ఏలియాను బాప్తిసమిచ్చే యోహానుతో పోలుస్తాడు. సో ఈ ఏలియా ఏం చేస్తాడంటే ముందుగా వచ్చి ఆయన ధర్మశాస్త్ర నియమములన్నిటిని త్రోవలను సరళం చేస్తాడు. ఈ మెస్సయ్య రాకడ కొరకు సిద్ధపాటు చేస్తాడు ఏలియా. సో దాన్ని ఏలియా యొక్క ఆ మాట లేకపోతే ఇది ఈయనలో నెరవేర్చబడింది అన్నది మనం స్పష్టంగా చూస్తాం. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఆ మాట అంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఏలియా బాప్తిసం ఇచ్చి యోహానే అన్న మాటను ప్రస్తావన చేస్తారు. ఒక్క నిమిషం అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవు గలవాడు వినుగాక అన్నాడు. 12వ వచనం. బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెబుతూ అన్నాడు, మీరు నమ్మితే నమ్మండి, లేతే లేదు. మీరు ఏ ఏలియా కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ ఏలియా ఇతడే అన్నాడు. సో శిష్యుల యొక్క డౌట్ క్లారిటీ, శిష్యుల ప్రకారము శాస్త్రుల ప్రకారం మెస్సయ్య రావాలి అని అంటే ఏలియా రావాలి. ఏలియా వస్తే మెస్సయ్య వచ్చినట్టు వారికి ఉన్నది. దానికి ఎక్స్టెన్షన్గా యేసయ్య ఏమంటున్నాడంటే నిజమే ఏలియా రావాలి, అన్నీ చక్కబెట్టాలి, ఆ తర్వాత మెస్సయ్య వస్తాడు. అయితే ఆ మెస్సయ్య శ్రమ పొందాలి అని కూడా ఉంది. కంప్లీట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ ఏలియా మీదే దృష్టి పెడుతున్నారు కానీ మెస్సయ్య వచ్చి శ్రమ పడాలన్న విషయం మీద మీరు దృష్టి పెట్టలేదు. కొద్దిగా మీరు క్లారిటీ తీసుకోనని చెప్పి మళ్ళీ ఏమంటున్నారంటే ఆ ఏలియా ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన ఎవరో కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను, నా ముందు మార్గములను సరళం చేసింది ఆయనే. కాబట్టి ఏలియానే బాప్తిసం ఇచ్చే యోహాను ఆత్మరూపంలో బయలుపరచబడ్డాడు అన్నది యేసు ప్రభు వారు ఇచ్చిన కంక్లూజన్. సో బాప్తిసం ఏలియా వచ్చాడు బాప్తిసం రూపంలో, ఏలియా వచ్చిన తర్వాత మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య వచ్చిన తర్వాత శ్రమపడి మనందరికీ రక్షణ కలుగు చేశారన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.